ఇప్పుడైతే టైం 12:50 అవుతుంది. నేనైతే ఇరుముడి మూవీ బుక్ చేసుకున్నాను అనమాట. ఒక్కడనే, ఎవరు రావట్లేదు ఈరోజు. 1:15కి షో అయితే నాకు వెళ్ళడానికి 25 minutes పట్టుద్ది. ఈ మధ్య ఏ సినిమాకి తొందరగా వెళ్ళట్లేదు అబ్బా. కరెక్ట్గా 10 minutes 15 minutes లేటే వెళ్తున్నా. ఈ మధ్యలో అయితే చాలా మూవీస్కి వెళ్ళా. స్పైడర్ మ్యాన్ వెళ్ళాను, ఇన్సిడియస్ వెళ్ళాను, ఇంకా 2-3 మూవీస్ అయితే వెళ్ళా. మా అమ్మ ఎప్పుడు కాల్ చేసిన అడుగుతూ ఉంటుంది, ఎప్పుడు మూవీలోనే ఉంటావా అని. హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఇక్కడ చాలా అన్యాయం జరిగింది. అహ్మదాబాద్ వెదర్ అయితే మరీ ఇది అబ్బా. ఇప్పుడు ఇంత ఎండలు ఉన్నాయి, ఇంత హ్యూమిడిటీ ఉంది. ఒకవేళ నేను కానీ బట్టలు వేసాను అనుకో వాషింగ్ మిషన్లో, టక్కని వర్షం పడిపోద్ది అనమాట. ఒకవేళ ఎండ ఉన్నప్పుడు వేసాను అనుకో, ఆరేసి నాకు పడిపోతుంది వర్షము. ఇరుముడి అయితే చాలా మంచి టాక్ ఉందన్నమాట. మూవీ అయితే అందరూ నిన్న వెళ్ళిపోయారు. నాకు నిన్నైతే కుదరలేదన్నమాట. ఇంక మా ఫ్రెండ్స్ అందరూ ఊర్లోకి వెళ్తూ ఉన్నారు. ఇంకా రైల్వే స్టేషన్లో డ్రాప్ చేయడానికి అలా సరిపోయింది నిన్నంతా. ఇంక ఇవాళ అయితే టికెట్స్ కూడా అయిపోతూ ఉన్నాయి. ఇంకా చాలా తక్కువ ఇచ్చారనమాట ఇరుముడికి అయితే థియేటర్స్. అండ్ లిమిటెడ్ షోస్ చాలా లిమిటెడ్ ఉన్నాయి. 1కు ఉంది, లేకపోతే 7కు ఉంది ఈవినింగ్. నాకైతే ఇప్పుడు 10 kilometers అవతల అయితే ఉందన్నమాట. ఆఫ్టర్నూన్ ఒక్కటే షో ఉంది. ఇంకా ట్రాఫిక్ అయితే చాలా వరస్ట్ అనమాట. ఇక్కడ చాలా గలీజ్గా డ్రైవ్ చేస్తారు. ఇట్లా పోతూ ఉంటారు కదా, ముందర నుంచి ఇట్లా కొంచెం బెండ్ అయ్యడానికి ఇంకా వాడు ఎంగిల్ ఉంచుతున్నాడు అని అర్థం. ఎర్రగా ఉంటాయి రోడ్లంతా ఇక్కడ. గలీజ్. ఎవరి వెళ్కనలో పోవాలంటే భయం అనమాట. ఉంచి పెడతారు రోడ్లలో అంతా. ఇంకా టర్నింగ్స్ ఎట్లా తీసుకుంటారో తెలిసిందే కదా. ఇండికేటర్స్ యూజ్ చేయరనమాట. తల వచ్చి రైట్ సైడ్కి తిప్పాడు అనుకో, ఇంకంతే, అది రైట్ అని అర్థం చేసుకోవాలి. ఇండికేటర్స్ పట్టించుకోకూడదు. లెఫ్ట్కి తిప్పాడు అనుకో, తల లెఫ్ట్ సైడ్కి తిప్పుతాడని అర్థం అనమాట. రోజు ఎన్ని కళాఖండాలు దొరుకుతాయంటే, నేను కానీ కెమెరా ఇట్లా పెట్టుకొని పోయినానంటే చాలా చూడొచ్చు అలాంటివి. రోడ్ అయితే ఇలానే కదా. 18 minutes చూపిస్తుంది. ఈరోజు అన్ని గ్రీన్ లైట్సే దొరుకుతున్నాయిగా. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ బెంగళూరుతో కంపేర్ చేస్తే చాలా బెస్ట్ అనమాట. రోడ్స్ కానీ ట్రాఫిక్ కానీ అసలు అంత ఉండదు. నేనైతే రీసెంట్గా బెంగళూరుకి వచ్చినప్పుడు అయితే ఆ ట్రాఫిక్ చూసిన వల్ల కాలేదన్నమాట. నడిచేదానికి కూడా ఫుల్ జనాలు ఉన్నారు. నిండిపోయింది మన బెంగళూరు మొత్తం. అనుకున్నా ఏంది అన్ని గ్రీనే ఉన్నాయని చెప్పి. రెడ్ లైట్ కూడా పడింది. 20 seconds. 110 seconds. ఇప్పుడు నేను వెళ్ళే థియేటర్ అయితే PVR ట్రాన్స్క్యూబ్ అనమాట. తెలుగు సినిమా ఎక్కడ వేసినా ఏకపోయినా ఆ థియేటర్లో మాత్రం ఖచ్చితంగా పడుతుంది. తెలుగు సినిమా అంటే మాత్రం ట్రాన్స్క్యూబ్లో అయితే పక్కా ఉంటుంది. నేను వెళ్ళాను కానీ ప్రతిసారి క్యాబ్లో వెళ్ళా. ఇప్పుడు వెళ్ళంగానే పార్కింగ్ ఒకటి ఉంటుంది, అదొకటి చూసుకోవాలి. అండ్ కెమెరా అనమాట. కెమెరా ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు. ఒకవేళ నాతో తీసుకెళ్తే పైన డిపాజిట్ ఉంటే పర్లేదు, లేకపోతే అలో చేయకుంటే అదొక తలనొప్పి మళ్ళీ. పర్లేదు, ఒక 10 minutes లేట్ అయినా కూడా మొత్తం యాడ్సే ఉంటాయన్నమాట PVRలో, ఐనాక్స్లో. స్టార్టింగ్ 10-15 minutes ఎర్లీగానే స్టార్ట్ అయ్యా. ఒక 10-15 minutes కాకుంటే బైక్ స్టార్ట్ అవ్వలేదు. ఈ స్కూటీ అయితే స్టార్ట్ అవ్వలేదు మార్నింగ్. అండ్ నా మైక్ అయితే ఆన్ అవ్వలేదు. ఒక మైక్లో ఛార్జింగ్ అయిపోయింది. మళ్ళీ వెనక్కి వెళ్ళి ఛార్జ్ ఉండేది తీసుకొచ్చా, ఛార్జ్ ఉండే మైక్ తీసుకొచ్చా. అండ్ దీన్ని కిక్తో స్టార్ట్ చేయాల్సి వచ్చింది. దానివల్ల లేట్ అయింది. పర్లేదు, ఇప్పుడు కూడా 10 minutes చూపిస్తుంది. అండ్ మనకి ఇంకా 15 minutes ఉంది.
అండ్ 10 minutes యాడ్స్ కూడా పడతాయి. సో టైంకి వెళ్ళిపోవచ్చు. నన్ను అన్ని గ్రీన్ దొరుకుతున్నాయని మొత్తం రెడ్ ఇప్పుడైతే. అండ్ ఇవైతే వెళ్ళాలబ్బా, లైక్ లోకల్ ట్రాన్స్పోర్ట్లో కూడా ఒకసారి తిరగాలి బస్సెస్లో. నేనైతే ఒకసారి కూడా ఎక్కలేదు అహ్మదాబాద్లో. ఒకసారి చూడాలి, ఎవరినన్నా లోకల్ని పట్టుకొని వెళ్ళాలి. మెట్రో అయితే లిమిటెడ్ స్టేషన్స్ అనమాట. నాకైతే నియరెస్ట్ స్టేషన్ ఏం లేదు, ఒక 3 kilometers ఉంటుంది. ఇంకా మళ్ళీ దానికి వెళ్ళి వచ్చే కంటే కూడా నాకు ఆఫీస్కి రూమ్కి చాలా దగ్గర 1.5 kilometers ఉంటుంది అంతే. సో నాకైతే అంత అవసరం రాలేదు. బట్ ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా మెట్రో అంత సూటబుల్ కాదు ఇక్కడ. మనకు కావాల్సిన స్టేషన్ నియరెస్ట్గా ఉండదు. ఇదే బస్ స్టేషన్ అండ్ మెట్రో స్టేషన్ అండ్ పీవీఆర్ ట్రాన్స్క్యూబ్, ఆర్వే ట్రాన్స్క్యూబ్ ప్లాజా. బైక్ ఎక్కడ పార్క్ చేయాలరా బాబు? బయట పార్క్ చేయాలంట. బయట పెట్టాలా? ఇప్పుడు బయట పెట్టి దీంట్లో డిక్కీలో కెమెరా ఎలా పెట్టగలను చెప్పండి. ఒక పక్క టైం అయిపోతుంది, ఒక పక్క లిఫ్ట్ పని చేయట్లేదు. ఇదేమో 7th floorలో ఉంది. ఇది ఎక్కుకుంటూ వచ్చే కొందికి ఈ టైం అవుతుంది. ఇంకా కెమెరా అయితే బ్యాక్ పాకెట్లో ఉండింది, చెక్ చేయలేదన్నమాట. ఆడిటోరియం 6. స్టార్ట్ కాలేదు ఇంకా. ఇప్పుడు మెయిన్గా మూవీ విషయానికి వస్తే చాలా బాగుంది మూవీ అయితే. అందరూ ఈ మూవీని ఒక డివోషనల్ మూవీ అని అనుకుంటున్నారు, కానీ ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ అండ్ సర్వైవల్ అండ్ మెయిన్గా మంచి ఎమోషనల్ మూవీ. రవితేజ అన్న యాక్టింగ్ గురించి మీకు అందరికీ తెలిసిందే, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా చిన్న పాప అయితే ఇరగొట్టేసింది యాక్టింగ్, చాలా బాగా చేసింది. లిప్సింగ్ కూడా మ్యాక్సిమం మ్యాచ్ చేశారు. అండ్ ప్రమోషన్స్లో అన్నీ హైలైట్ చేశారు, కానీ హీరోయిన్ది మాత్రం చేయలేదు. ఆ హీరోయిన్ యాక్టింగ్ అయితే చాలా రియల్గా చేశారనమాట. అది రియల్ క్యారెక్టర్ ఏమో అని అనిపించింది నాకైతే. సాంగ్స్ అయితే ఒక్కొక్క డైమండ్, మ్యూజిక్ ఇచ్చి పడేశారు జీవి ప్రకాష్ అయితే. ఇంకా మన మెయిన్ సాంగ్ ఉంది కదా మల్లెపూల పల్లకి, అదైతే పక్కా గూస్ బంప్ సాంగ్ అనమాట. ఆ సీన్ వచ్చినప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఆ మెయిన్ సాంగ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక సీన్ ఉంటుంది, అదైతే ఇంకా చాలా బాగుంటుంది. అయ్యప్ప మాల వేసుకునే వాళ్ళకి చాలా మందికి కనెక్ట్ అవుతుంది మూవీ అయితే. కన్ఫర్మ్గా థియేటర్లో చూడాల్సిన మూవీ ఇది. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు అయితే నా సెకండ్ మైక్ కూడా పనిచేయలేదన్నమాట. అందులో కూడా ఛార్జ్ అయిపోయింది. ఎప్పుడు ఛార్జ్ పెట్టానో వాటికి అసలు గుర్తులేదు. భయపడ్డా, మార్నింగ్ రికార్డ్ చేసినంత కూడా ఎక్కడ రికార్డ్ అవ్వలేదు అని చెప్పి. మళ్ళీ చూసుకున్నా మొత్తం రికార్డ్ అయ్యింది. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం షేర్ చేయకుండా మర్చిపోకండి. ఉంటాను మరి. లవ్ యూ ఆల్, బాయ్.